నమస్కారం లైవ్ షోకి స్వాగతం. మరికొన్ని వీడియోలు చూడటానికి ముందుగా అతిథులను కూడా పరిచయం చేసి ఈ పాయింట్ మీద లులుకి అయినా కూడా ఇస్తున్నటువంటి తీరు మీద విజయవాడకి సంబంధించిన ప్రముఖులు శ్రీ మల్లాది విష్ణు గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. అలాగే శ్రీ కోటరాజు శర్మ గారు సీనియర్ న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు కూడా వారిద్దరితో కూడా ఆ అంశాలు మాట్లాడుకుంటూ వీడియోలు చూస్తూ వెళ్దాం. మన లులు అతి షరతులు, ప్రభుత్వ భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్ల, రాష్ట్రానికి అవసరం అన్నట్లుగా సంస్థ తీరు, కేబినెట్లో భేటీలో పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు వేశారంటూ లులు అతి షరతులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని మళ్ళీ ఎల్లో మీడియానే రాసుకుంది. ఏమిటి డ్రామా, ఏమంటారు? అసలు గవర్నమెంట్ భూమి, ఆర్టీసీ భూమి ఇవ్వటం ఏమిటి? మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదో షరతులు పెడుతున్నారు అంటమేంటి? ఇప్పుడు వడ్డే గారు అడుగుతున్నారు, రిలయన్స్కి ఇచ్చామా, వేరే వేరే మాల్స్కి ఇచ్చామా అని ఆయన అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా ఈ దీని మీద మీరేమంటారు విష్ణు గారు? సార్, ఇప్పుడు ఈ లూలు మాల్ అనేది చాలా దాని మీద చాలా కంప్లైంట్స్ వచ్చి గతంలో మా హయాంలోనే విశాఖపట్నంలో దాని మీద ఒక ఖరీదైనటువంటి భూమి కాజేయాలనే ప్రయత్నం జరిగితే దాన్ని అడ్డుకుని దాన్ని చేసి వాళ్ళ కంపెనీకి సంబంధించిన విధంగా ప్రభుత్వం నడవాలి అంటే కుదరదని చెప్పని మేము ఆ రోజు దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ విజయవాడలో ఆర్టీసీ సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ని లూలు మాల్కి ఇచ్చారు. సరే, లూలు మాల్కి ఇవ్వద్దని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూ ఉంది. తర్వాత వడ్డే శోభనాధీశ్వరరావు లాంటి వాళ్ళు, తటస్థవాదులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుని ఎప్పటికప్పుడు ఎండగట్టేటటువంటి అనేక మంది పెద్దలందరూ కూడా ఇలాగ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టకూడదు అని చెప్పని చెబుతున్నప్పటికీ కూడా వినకుండా నిన్న కేబినెట్కి తీసుకొచ్చారు. కేబినెట్లోకి తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరు కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు, 2 మంత్రులు దీని మీద ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అంటే ఏ రకంగా కూటమి ప్రభుత్వంలో ఈ లూలు మాల్కు సంబంధించినటువంటి ఆమోదించేటటువంటి సందర్భంలో వేసినటువంటి ప్రశ్నలు ఆ లూలు మాల్కే కాదు, ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ప్రభుత్వం సమిష్టిగా లేదు, ప్రభుత్వంలో కూటమిలో కూడా లుకలుకలు ఉన్నాయి అని చెప్పనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న లూలు మాల్కు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మల్లవోలుకు సంబంధించినటువంటి దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన విజయవాడ నగరమే కాకుండా అక్కడ మళ్లీ లూలు మాల్కి 8.5 ఎకరాలు 9 ఎకరాలు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా ఆ ఫైల్ కూడా కేబినెట్కి వచ్చినటువంటి సందర్భంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అక్కడ ఉన్న వివరంగా అధికారులకు చెప్పాలి అని చెప్పని కేబినెట్ లో నిలదీస్తే వాళ్ళు కూడా తడబడటం జరిగింది. ఆఖరికి వాళ్ళు రెంట్కు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కూడా ప్రతిదీ కూడా రూల్ పొజిషన్ ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి అంటే కాదు, ఇది ఏకంగా 10 సంవత్సరాలకు ఒకసారి పెంపొందించుకోవాలని చెప్పని స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా కేరళ నుంచి తీసుకొస్తున్నారని చెప్పని, అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ లో పళ్ళు, తర్వాత మాంసం అంటే ఏ మాంసం అనేది క్లియర్ గా చెప్పకుండా అని చెప్పానంటే అప్పుడు జనసేనకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఆయన కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయకూడదు అని కండిషన్ పెట్టాలని, అంటే ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తామని కండిషన్ లేకుండానే కేబినెట్కి రావడం జరిగింది. అవును, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ క్లియర్ గా ఏం చేస్తున్నారో అని చెప్పకుండానే కేబినెట్కి తీసుకురావడం జరిగింది. అంటే ఏంటంటే పరిశ్రమలు వస్తున్నాయని చెప్పని దాంట్లో పెద్ద గొప్పలు చెప్పుకోవడం తప్ప పరిశ్రమలకు సంబంధించినటువంటి కండిషన్స్ ని రాష్ట్ర ప్రభుత్వమే తలొగ్గినట్టుగా వాళ్లకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు చెప్పిన విధంగా అధికారులు తలూపి కేబినెట్కి పంపుతున్నటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అసహనాన్ని ఈ లూలు మాల్ దగ్గర వాళ్ళందరూ కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే కేబినెట్ లో జరిగిన దాంట్లో 2 మంత్రులు క్లియర్ గా
వస్తున్నారు, మమ్మల్ని కలవట్లేదు, మాకు తెలియట్లేదు, మాకు చెప్పకుండానే పారిశ్రామికవేత్తలు అధికారులు కలిసి వెళ్లిపోతున్నారు అని చెప్పని ఒక మంత్రి మాట్లాడితే, దాని పక్కనే ఉన్నటువంటి సహచర మంత్రి జనసేనకు సంబంధించినటువంటి ఇంకొక మంత్రి కూడా కరెక్టే, వాళ్ళ కండిషన్స్ కి ప్రభుత్వం తలొక్కడం ఏంటి, మీరు ఎట్లా పడితే అట్లా కేబినెట్ ముందు తీసుకురావడం ఏంటి అని చెప్పని ముగ్గురు కూడా ఈ కేబినెట్ నిర్ణయాలని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్, విష్ణు గారు చిన్న పాయింట్ ఉంది. కేబినెట్ కి తీసుకురావడానికి ముందు ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా ఏ ఎజెండా మంత్రుల ఆమోదం లేకుండా ఏవి కూడా కేబినెట్ దాకా రావు కదా. అంటే 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 ఇప్పుడు ఒక ఈ కొత్త మోడల్ ఒకటి తీసుకొచ్చారు సార్. యాక్చువల్ గా అయితే మినిస్టర్స్ తర్వాత సీఎం ఆఫీసులో సీఎం గారు సంతకాలు పెట్టిన తర్వాత మాత్రమే కేబినెట్ కి రావాలి. ఈ సంతకాలు పెట్టడము, ఇరుక్కోవడము ఇదంతా అయిపోతుందని చెప్పని ఓరల్ గా చదువుతూ ఓరల్ గానే కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అధికారులు ముఖ్యమంత్రి గారు ఆఫీసులోనూ సీఎం గారికి బ్రీఫింగ్ ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. కానీ ఏంటంటే ఇది ఏదో కొత్త మోడల్ లాగా తీసుకొచ్చారు. సంతకాలు పెట్టి వీటన్నిటిలో దొరికిపోవడం కన్నా ఓరల్ గా చదువుతూ ఉంటే కేబినెట్ అప్రూవల్ చేసింది. వాళ్ళకి కావాల్సినవి కూడా ముందుగానే కేబినెట్ కన్నా ముందుగానే అధికారులు బ్రీఫింగ్ ఇచ్చేసి అధికారులు ప్రవేశపెట్టమని చెప్పేటటువంటి ఒక కొత్త సిస్టమ్ ని ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇన్ రైటింగ్ లేకుండా ఓరల్ గా కేబినెట్ అప్రూవల్ తీసుకోవడం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పైనుంచి కింద వరకు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరగాలి, వాళ్ళు చేసేటటువంటి నిర్ణయాల మీద కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పని ఒక పాలసీ మీద ఈ రకంగా చేస్తున్నారు అనమాట. కాబట్టి ఏమైనప్పటికీ కూడా నేను కేబినెట్ లో జరిగినటువంటి మిత్రపక్షమైనటువంటి జనసేన నుంచి వచ్చినటువంటి ప్రశ్నలతో దాన్ని ఆయన పొలిటికల్లీ చేసేసి మాట్లాడి అందరూ కూడా ఎన్నికలకు వెళ్లాల్సింది మనం పొలిటికల్ పార్టీ అధికారులు కాదు అన్నట్టు దాన్ని డైవర్ట్ చేసేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా చెప్పినట్టుగా చెప్పడం జరిగింది. అంటే అధికారుల యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ఇదంతా కూడా స్పష్టంగా కనపడింది. దీంతో పాటు కేబినెట్ లో వాళ్ళ మిత్రపక్షమైనటువంటి జనసేన నుంచి కూడా ఒక ప్రశ్నించే టైప్ అనేది కొంచెం ప్రారంభమైంది అనేది అర్థమవుతోంది. రైట్. శర్మ గారు మీరు కూడా మాట్లాడతారా? లులుకి ఇవ్వాల్సినంత అవసరమే ఉంది, వాళ్ళు పెట్టే షరతులకి లొంగాల్సిన అవసరమే ఉంది. నిజంగానే ఇతర అంశాలు మాట్లాడకపోయినా ఏ కారణంతో పవన్ కళ్యాణ్ గారు లేదా నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రశ్న వేశారని వార్తలు వస్తున్నాయి. అంతవరకైనా స్వాగతించాల్సిందే కదా. బట్ ఓవరాల్గా ఈ లులు మాల్ ఈలో ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇరుక్కుంటుందా? జీవో నెంబర్ 571కి విరుద్ధంగా లులు మాల్ ని ప్రైవేటీకరించడం కానివ్వండి, వారికి 99 ఏళ్ల లీజ్ కి దారాదత్తం చేయటం కానివ్వండి, అది చట్ట వ్యతిరేకము. అది ఎప్పటికైనా సరే అర్బన్ చట్టాలకు వ్యతిరేకంగా వారు తీసుకున్న నిర్ణయం కాబట్టి కోర్టుల్లో కూడా అది నిలవకపోవచ్చు. వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని రివైవ్ చేయొచ్చు. ఇది మాత్రం చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న భూముల దారాదత్త కార్యక్రమం అండి. రైట్. ఇన్ని హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు డిఏ ఇవ్వలేదు, అట్లాగే వాళ్ళ బకాయిలు ఇవ్వట్లేదు, వాళ్ళకి కొన్ని చోట్ల అయితే జీతాలు కూడా సకాలంగా ఇస్తున్నారో లేదో తెలీదు. ఉదాహరణకి నిన్న సిపిఎం బాబురావు గారి ఆధ్వర్యంలో అమరావతిలోనే పారిశుద్ధ్య కార్మికులు కూడా సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు, 2-3 నెలలు పెండింగ్ పెడుతున్నారట. సో విష్ణు గారు చెప్పండి, ఏమిటి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, ఉద్యోగ సంఘాల ఆందోళన ఏమిటి, ఉద్యోగులు మోసపోయినట్ల హామీల మీద? అంటే సార్ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎన్నికల ముందు మనం మాట్లాడినన్ని చూసాము. ఎన్నికల తర్వాత జరుగుతుంది ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకులని నిన్న అనంతపురంలో జాయింట్ కలెక్టర్ గెట్ అవుట్ అని చెప్పని మాట్లాడాడు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారిని. అంటే ఈ ఉద్యోగస్తుల పట్ల ఎంతటి గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కట కేబినెట్ లో నిన్న వస్తుందని చెప్పిన ఇంటీరియర్ రిలీఫ్ కు సంబంధించి లేకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి లేకపోతే ఉద్యోగస్తులకు ఉన్నటువంటి 30,000 కోట్లకు సంబంధించిన పిఆర్సీ ఇట్లాగా వాళ్ళకు సంబంధించి ఏదైనా వస్తుందంటే ఆ మినిస్టర్ గారు మాట్లాడతారు, కేబినెట్ లో అసలు రాలేదు, మాట్లాడలేదు, చర్చ లేదని చెప్పని క్లియర్ గా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వము ఉద్యోగస్తుల సమస్యల పట్ల, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల
ఆ రోజు ఎన్నికలకు ముందు మమ్మల్ని విమర్శించి ఉద్యోగస్తుల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఉద్యోగస్తులకి నోటికొచ్చినట్టుగా హామీలు ఇచ్చేసి ఒకటి కాదు ఇష్టానుసారంగా మాట్లాడి ఈ రోజు వాళ్ళ గురించి ఇంత ఇబ్బందికరంగా వాళ్ళ మీద దాడులు చేసే విధంగా గెట్అవుట్ అనే విధంగా వాళ్ళని పట్టించుకోకుండా మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు నిన్న చూసాం విజయవాడ ధర్నా చౌక్ లో ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకమైనటువంటి ర్యాలీ చేశారో ఏ విధమైనటువంటి నిరసన తెలియజేశారో ఏ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఈ ప్రభుత్వం మీద ఏకరవ పెట్టారనేది నిన్న కాక మొన్న ధర్నా చౌక్ లో జరిగినటువంటి దాన్ని బట్టి ఈ ప్రభుత్వము ఉద్యోగస్తుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమైంది. కానీ అందరికీ అర్థమవుతుంది కానీ పోలీసులకు అర్థం కావట్లేదు. పోలీసులకి శనివారం ఆదివారం కూడా మీకు సెలవు ఇచ్చే కార్యక్రమం రెస్ట్ తీసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని దీన్ని ఆలోచన చేసి ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 16 నెలలుగా దీని గురించి ఆలోచన లేదు. ఆలోచించబోగా ఇంకా వాళ్ళు వేరే విధేయుల్లాగా మారిపోతున్నారు ప్రభుత్వానికి. ఎందుకు అనాల్సి వస్తుందని అంటే ఈ ఉద్యోగస్తుల దాంట్లోకి మళ్ళీ పోలీసుల దాంట్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడదాము. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి కార్యక్రమంలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చేసినటువంటి ఆ కామెంటుని మనం ఒకసారి సీరియస్ గా తీసుకోవాలి. అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు పరిధులు దాటి మాట్లాడుతున్నారు అన్నదానికి నిన్న అక్కడ ఎస్పీ గారి యొక్క మాటలు తీసుకోవచ్చు. అలాగే నిన్న పేర్ని నాని గారి పట్ల కూడా అక్కడ ఎస్పీ గారు ఏంటో ఇమీడియట్ గా వచ్చేసి చర్యలు చేపడతాం అది ఇదని చెప్పని మాట్లాడటం దీన్ని కూడా అంటే ఇక్కడ పేరు నాని గారు ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి ఒక మాట చెప్పండి. గతంలో చంద్రబాబు గారు పోలీస్ ఆఫీసర్స్ని మీ సంగతి చూస్తాను నాకు తెలుసు మీ అందరి సంగతి డ్యామ్ డూమ్ అని హెచ్చరించినప్పుడు కానీ లోకేష్ గారు రెడ్ బుక్లో నీ పేరు రాసుకున్నాను ప్రశాంత్ అని చెప్పి ఎస్పీనే ఉద్దేశించి మాట్లాడినప్పుడు కానీ అనేక మంది మీద కేసులు పెట్టించుకోండి అని చెప్పినప్పుడు కానీ అప్పుడు ఎవరు ఏ పోలీస్ ఆఫీసరు స్పందించలేదు. నిన్నగాక మొన్న స్పీకర్ అయ్యన్న గారు ఒక ఎస్ఐనో ఎవరినో పచ్చి బండబూతులు తిట్టినా కూడా ఎక్కడ ఎవరు మాట్లాడిన వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారని పోలీసుల మీద పోలీసులు పెడుతున్నారని చెప్పి పేరు నాని గారు వెళ్ళి అడిగితే రోజు పిలుస్తారంట కూర్చోబెడతారంట పంపిస్తారంట లేదంటే అరెస్ట్ చేస్తామంటున్నారంట ఆయన ఎవరు సుబ్బన్న గారు ఎవరి మీద బందర్ ఇష్యూ. సో ఎందుకు పోలీసులు కొంతమంది ఇట్లా మరీ ఇంతగా సరెండర్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సిన బాధ ఏంటి? వాళ్ళకి పద్ధతి ప్రకారం చేయొచ్చు కదా తప్పు జరిగితే, కానీ ఆ ఉద్యమాలు అణిచివేయటమే వాళ్ళ ధ్యేయమా ఏంటి? సార్ ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే దానికన్నా ముందే 30 సెక్షన్ అమల్లో ఉందని 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పని ఆ కార్యక్రమాన్ని పొలిటికల్ కార్యక్రమాన్ని దిగ్విజయం కాకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని శాఖలను వదిలేసి ఒక పోలీస్ శాఖ మీదే విపరీతమైనటువంటి ఒత్తిడి పెట్టి ఆ రోజు మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్లి చూస్తాము అని చెప్పినటువంటి సందర్భంలో మొత్తం బార్కేడ్లన్నీ పెట్టేసేసి లోపలికి వెళ్ళకుండా అడుగు ముందు పడకుండా చేశారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాన్ని చూడటానికి ఉన్నదని చెప్పడానికి ప్రజలకి చూపించడానికి ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్లినటువంటి సందర్భం అనేది అక్కడ ఆ సందర్భంలో ఒక అక్రమ కేసుని 400 మంది చిల్లరతో ఒక అక్రమంగా అన్యాయంగా ఒక కేసును రిజిస్టర్ చేశారు. ఆ కేసు ఏంటి 41A నోటీస్ ఇచ్చేటటువంటి కేసుని తీసుకెళ్లి కోర్టులో పెట్టారు. కోర్టులో పెడితే మ్యాజిస్ట్రేట్ గారు తిట్టి వాళ్ళందరినీ కూడా వదిలేయడం జరిగింది. అంటే ఏ రకంగా అంటే ఇబ్బంది పెట్టాలి? ఒక 24 గంటలు 48 గంటలు పోలీస్ స్టేషన్ కి పిలిస్తూ కూర్చోబెట్టి పనులన్నీ చెడగొట్టుకునే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు చేసినటువంటి కార్యక్రమం ఏంటి? వెళ్లారు, కనపడ్డారు. పోలీసు అధికారులు లేకపోతే పదే వెళ్లాల్సిన అవసరం ఏముంది? అయినా తర్వాత పోలీస్ స్టేషన్ కి ఎవరు అవసరం లేదని గ్రూప్ లో పెట్టాడంట. గ్రూప్ లో 41A నోటీస్ ఇచ్చి వదిలేయాల్సిన కేసుల్లో హైకోర్టు చెప్పినప్పటికీ కూడా కింద స్థాయిలో పోలీసు యంత్రాంగం ఈ రకంగా వ్యవహరించడం అనేది ఇది ఒక చర్చించాల్సినటువంటి అవసరము, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏ రకంగా ఏకపక్షంగా ఏ రకంగా ఒంటింది పోకళ్ళు ఈ పోలీసు యంత్రాంగం వెళ్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేపు కోటి సంతకాల కార్యక్రమం అప్పుడు గాని లేకపోతే రేపు 13వ తారీఖున ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నకిలీ మద్యం విషయంలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. దానికి ముందస్తుగానే 30 సెక్షన్ ని ఇంపోజ్ చేయటము, రోడ్డు మీద ఎవరు రావద్దని చెప్పడము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పోలీసులు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అంటే పేరు నాని గారికి వాక్ స్వాతంత్రం లేదా? మాట్లాడే హక్కు లేదా? అంటే పోలీసులే మాట్లాడతారా? పోలీసులే వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి చేస్తారా? కాబట్టి ఇది సరైనటువంటి అంశం కాదు. పోలీసుల యొక్క తీరు మారాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనపడతా ఉంది. రైట్. శర్మ గారు మీరు చెప్పండి, నిజంగానే పోలీసులు ఈ రకంగా
చేయొచ్చు అసలు అట్లా ఎప్పుడు పడితే అప్పుడు పిలుచుకోవటం అక్కడ నుంచోబెట్టి పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టడం లేదా అరెస్ట్ చేస్తున్నామని చెప్పటం పేర్నేని నాని గారు వెళ్ళి అడగటం కూడా తప్పేనా? అడగకూడదా? ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎందుకు ఇంత అతిగా వ్యవహరిస్తున్నారు? అది ఉద్యమాలని లేదో వాళ్ళ నిరసన గళాన్ని కూడా తొక్కేయాలని ఎందుకు అనుకుంటున్నారు? నిరసన చెప్పడం కూడా నేరమేనా పోలీసుల దృష్టిలో? మరి ఒకప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు కదా, మాట్లాడినప్పుడు లేని సమస్య ఇప్పుడు వైసీపీ వాళ్ళ నిరసన గళానికే ఎందుకు ఆటంకం పరుస్తున్నారు వాళ్ళు? దీన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు? లీగల్గా ఎలా ఎదుర్కోవచ్చు? మీరు ఒక లాయర్గా. వైసీపీ వాళ్లే కాదండి, ఎటువంటి కూటమి కానీ అంటే ఎటువంటి సంఘం వాళ్ళు కానీ వచ్చి నిరసన వ్యక్తం చేసినా అసలు నోరు లెగకుండా అణిచివేస్తున్నారు పోలీసులు. చట్ట ప్రకారం సుప్రీంకోర్టులు చాలాసార్లు చెప్పినాయండి, ఎవరిని కూడా వాళ్ళు నిరసన అనేది వాళ్ళ హక్కు, నిరసన ప్రజాస్వామ్యయుతంగా తెలియజేసినంత కాలం పోలీసులు అహింస పద్ధతిలో చేసేంత కాలం పట్టించి పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ప్రజలు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఆ నిరసన కార్యక్రమాలని చెప్పారు. పోలీసులు ఎప్పుడు పెడితే అప్పుడు మీరు అన్నట్టుగా పిలవకూడదు, చేయకూడదు అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ అహింసా కార్యక్రమాలకి పాల్పడ్డారని చెప్పి కంక్లూజివ్ ప్రూఫ్లతో ఉన్నట్లయితే అప్పుడు ఆ ప్రూఫ్లు చూపించి దాని గురించి పిలవాలి, చేయాలి తప్ప రోడ్డు ఎక్కి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ సమస్యలు తెలియజేసే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా పోలీస్ చట్టాలు ప్రయోగించడం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలవాటుగా వచ్చేసిందండి. ఎవరు కూడా బయటికి రాకూడదు, భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇంకోటి వచ్చేటప్పటికండి పోలీస్ స్టేషన్ లో గంటలు నుంచో పెట్టడము, వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కకుండా ఆపడం కోసం చేయటం కోసం 2-3 రోజులు పిలిచి మళ్ళీ ఇంకొకసారి ఎక్కాలంటే అయ్యో మాకెందుకులే ఈ తలకాయ నొప్పులు అని చెప్పి అనిపించాలని చెప్పి కాస్త కూస్తో వాళ్ళ బాధలు చెప్పే నాయకులు నోరు నొక్కడం కోసమే మీరు అన్నట్టుగా పోలీస్ స్టేషన్ లో చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులకి విరుద్ధంగా సెక్షన్ 30కి కూడా విరుద్ధంగా వాళ్ళు పెట్టుకున్న సెక్షన్ 30 కూడా అది అనుమతించదు. ఆ విధంగా వాళ్ళని పిలవటం, చేయటం, నుంచో పెట్టడం, చేయటం అట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఈ చట్టంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని అంబేద్కర్ రాజ్యాంగం కాదని వీళ్ళు పెట్టుకున్న రాజ్యాంగంలో భాగంగా ఇవన్నీ కూడా తప్పులు దొరుకుతున్నాయండి. ఎవరిని కూడా మాట్లాడకుండా చేయాలనేది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఒక లాయర్గా మీరేం చెప్తారు? దీన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు? ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా ఎదుర్కోవాలంటే ఎట్లా? ప్రభుత్వం వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయొచ్చా? పోలీసులు ఎంత ఐపీఎస్ అధికారైనా మరి వాళ్ళ తోటి అధికారులని ఆ రోజుల్లో ఇష్టమైనట్టు తిడితే ఎవరు మాట్లాడలేదు ఎందుకు? మచిలీపట్నంలోనే ఆ జనసేన నాయకుడు ఎవరో ఒక ఆయన పోలీసుల సమక్షంలోనే నానా రచ్చ చేస్తే కనీసం అతని మీద కేసు కాదు కదా, పిలిచి కూడా మాట్లాడలేదట. మరి కేవలం వైసీపీకే రూల్స్ వర్తిస్తాయా? వాళ్ళ మీదే దౌర్జన్యాలు చేస్తారా పోలీస్ వర్గం? మంచి ప్రశ్న వేశారు. ఎవరు కూడా పోలీసులు ఫోన్లు చేసినా వాళ్ళు ఇంటికి వచ్చి రమ్మన్నా సరే ఏ నాయకులు ఎవరు కూడా వెళ్ళక్కర్లేదు. చట్ట ప్రకారం ఏదైనా నోటీస్ ఇష్యూ చేస్తే వాళ్ళ లాయర్ ద్వారా ఆ నోటీస్కి వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు. దానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వాళ్ళు కానివ్వండి, ఇతర సంఘాల వాళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. లాయర్లు ఉచితంగా ఆ నోటీసులకి వాటికి రిప్లై ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో రాచరికంలో ఉన్నట్టుగా బలవంతాన్న రండి స్టేషన్ కన్నీ ఇంటికి వచ్చి తీసుకువెళ్తున్నా సరే, నోటీస్ ఇవ్వకుండా ఫోన్లలో పిలుస్తున్నా సరే, వాళ్ళు నోటీస్ ఇచ్చే వరకు చట్ట ప్రకారము వీళ్ళెవరూ కూడా హాజరవ్వక్కర్లేదు, చేయక్కర్లేదు. అది వాళ్ళకున్న హక్కు, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా ఎక్కువ ప్రెషరైజ్ చేస్తే కనుక వాళ్ళు హైకోర్టును ఆశ్రయించవచ్చు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆశ్రయించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని చట్ట పరిధిలోకి తీసుకెళ్తే పోలీసులు నియంత్రిస్తూ కోర్టులు వ్యవహరిస్తాయండి. రైట్, బాగా చెప్పారు. సో దీన్ని ఈ పోలీసులు కనుక ఇష్టారాజ్యంగా అక్రమంగా కేసులు పెట్టాలి, వేధిస్తుంటే చరణ్ గారు చెప్పినట్లుగా ఓ ప్రయత్నం చేయొచ్చు అనమాట. విష్ణు గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. దీని మీద ఏం లేదు. దీని మీద ఫైనల్ గా పాయింట్ ఏంటంటే, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని ఏ రకంగా, పోలీసుల మీద తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ ఏ రకంగా రెచ్చగొట్టారో, అక్కడ వాళ్ళు ఒక కానిస్టేబుల్ కన్ను ఏ రకంగా పోయిందో మనం అంతా కూడా చూసాం. అలాగే నిన్న అనంతపురం డిస్టిక్ లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కొంతమంది వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరందరూ కూడా తెలుగుదేశం కండువా వేసుకొచ్చిన తర్వాతే మీకు పని చేస్తాము అని చెప్తే వాళ్ళందరూ కూడా కండువాలు బలవంతంగా మార్పిచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి కొన్ని ఉదాహరణలు. రైట్, ఎందుకు పోలీసు వారికి కూడా హామీ ఇచ్చారు కదా, హామీ ఏది వారానికి 2 రోజులు సెలవు, అది కూడా అమలు జరగలేదు. అయినా కూడా వాళ్ళు కొంతమంది ఈ రకంగా, అందరూ కాదు,
కొంతమంది చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది పోలీసు స్థాయి, మరి ఎస్ఐలో, సిఐలో, డిఎస్పీలో, ఎస్పీలో, ఐపీఎస్ అధికారులు కనీసం ఏదో కొద్దిగా ఫేవర్ చేశారంటే అర్థం ఉంది, కానీ ఏంది ఈ అరాచకంగా పోలీసు అధికారులే వ్యవహరిస్తే ఏం చేయాలి? శర్మ గారు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, మీరా బెయిల్ని వ్యతిరేకించేదంటూ ప్రభుత్వ న్యాయవాదులకు చురకలు. అసలు ఎందుకు ప్రధానికి సిద్ధార్థ లోద్రా గారినే ఈ ప్రభుత్వం వాడుతోంది? సరే, గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు చేసుకున్నారంటే అర్థం ఉంది. ఇప్పుడు కూడా ఏజీ వీళ్ళందరూ, కొందరు నిన్న ఒక ఆయన అడిగారు నన్ను, ఏజీ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇంత చిన్న చిన్న కేసులకు కూడా ఆయన లోద్రా గారిని తీసుకొస్తున్నారేంటని కొందరు అడిగారు. ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సందర్భంలో మీరా బెయిల్ని వ్యతిరేకించేది ఫ్రాడ్స్టర్స్ కేసులన్నీ మీరే పట్టుకొస్తుంటారు కదా అని అన్న దాని మీద మీ కామెంట్ ఏంటి శర్మ గారు? వ్యక్తిగత రుణాలు ఉంటాయండి. వ్యక్తిగత రుణాలు తీర్చుకోవటానికి చేయటానికి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ద్వారా వ్యక్తిగత రుణాలు తీర్చుకుంటున్నారని చెప్పి నేను భావిస్తున్నానండి. సిద్ధార్థ లోద్రా గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసులు, వ్యక్తిగతమైన కేసులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన రుణం ఏదన్నా ఉంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా కేసులు వారికి అందజేసి చేసి ఆ రుణాన్ని ప్రభుత్వం ద్వారా తీర్చుకోవాలి, ప్రజల సొమ్ముతోటి ఆ రుణం తీర్చాలనే ప్రయత్నం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ప్రతి లీగల్ క్వశ్చన్ వచ్చి రాష్ట్రానికి నష్టం వచ్చే కేసుల్లో వారిని ఇన్వాల్వ్ చేసి, లేకపోతే రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టులో కానీ లేకపోతే ప్రపంచ కేసుల్లో కానీ ఏదన్నా వాదించేలాగా వారి సర్వీసెస్ ని వాడుకుంటే ఇంకా బాగుంటుంది. రాష్ట్రంలో కూడా సిద్ధార్థ లోద్రా గారి కన్నా మంచిగా వాదించే వాళ్ళు టీడీపీలో ఉన్నారు, ఇతర పార్టీల్లో కూడా ఉన్నారు. వారి సేవలు కూడా వాడుకుంటూ రాష్ట్రంలో డబ్బులు నుంచితే బాగుంటుంది, బయట రాష్ట్రాలకి పంపించేయడం కన్నా చిన్న చిన్న కేసుల్లో కూడా మరి బెయిల్ వ్యతిరేకించడం. ఒక ఏసీబీ జడ్జి గారిని నేను తీసేయమని ముందే చెప్పాను అని చెప్పి అంటూ లోద్రా గారు వ్యాఖ్యలు చేసేంత వరకు వచ్చారు, చేశారు అంటే లీగల్ గా వారి పాత్ర ఎంత బలంగా ఉంది ప్రభుత్వం మీద. ఆఖరికి హైకోర్టు జడ్జెస్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కూడా వీరే సిఫార్సు చేసే స్థాయికి వీరు వచ్చారు, చేశారు అంటే వీరికి ప్రభుత్వం నుంచి ఉన్న మద్దతుతోటి వాటి పోలీసులు కానీ, జడ్జెస్ కానీ, న్యాయ వ్యవస్థలోని వ్యక్తులు కానీ భయపడేటట్టుగా లోద్రా గారు మాటలు ఉన్నాయండి. అదే ఉద్దేశంతో నేను సుప్రీంకోర్టు వారు కూడా అన్నిటికీ మీరేనా అని చెప్పేసి వారి దృష్టిలో కూడా పడింది అంటే వారి సర్వీసెస్ ని కాస్త తగ్గించాల్సిన సమయం వచ్చిందేమోనని చెప్పి నేను భావిస్తున్నానండి ప్రభుత్వ పరంగా. సర్వీసెస్ తగ్గిస్తారో లేదో కానీ మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి తెలుగు లాయర్లనండి లేదా ఏజీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థాయిని తగ్గించే రీతిగా ప్రతిసారి వాళ్ళనే వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే వీళ్ళెవరు పనికి వస్తారా రారా అనే డౌట్లు క్రియేట్ చేసే విధంగా ఉందేమో అని శర్మ గారు లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అనుకోవాలి. ఇక రైట్, ఇది ఒక రకంగా సంచలనాత్మకమైన విషయం. మరి హత్య కేసులో జైలు శిక్ష పడిన వ్యక్తికి డైరెక్ట్గా గత టర్మ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 2014-19 మధ్య టర్మ్లో ఆయనే క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చారని చెప్పడం ద్వారా పేరు నాని గారు సంచలన విషయం చెప్పారని అనుకోవాలి. ఎందుకనంటే ఒక అలాంటి నిందితుడు తెలుగుదేశంలో ఉన్నాడని మామూలుగా అయితే వైసీపీ వాళ్ళు అట్లా, వైసీపీ వాళ్ళు ఇట్లా అని చెప్తుంటారు కదా. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారన్నది చంద్రబాబు గారు అఫ్కోర్స్ ఆయన ఏం చెప్పరనుకోండి, వేరే వైసీపీ మీద బురదయటానికి ప్రయత్నం చేస్తున్నారు. పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోందని చెప్పి సాక్షిలో భారీ కథనం వచ్చింది. ఉండవల్లి నుంచే చక్రం తిప్పుతున్న మాస్టర్ మైండ్ అని కూడా రాశారు. మరోవైపు నకిలీ మద్యంపై కథం దొక్కిన మహిళలు చాలామంది వ్యతిరేకిస్తూ ఇచ్చేశారు. అయితే ఆ విషయాలపై ప్రజా వ్యతిరేకత వస్తోంది. నకిలీ మద్యం మెడికల్ కాలేజీలపై మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు అంతా అధికారులే చేశారంట, వీళ్ళకేం సంబంధం లేనట్లు మరి చెప్తున్నారు. ఎమ్మెల్యేలపైనే లోకేష్ ఆయన అన్నారంట, బెల్ట్ షాపులు ఎమ్మెల్యేలు నడుపుతున్నారని ఆయన అన్నారట. సో ఈ రకంగా అధికారులు, ఇక్కడ విచిత్రం ఏంటంటే విష్ణు గారు వీళ్ళు చెప్పాలి, ఈ నకిలీ మద్యాన్ని ఎట్లా అరికట్టడం అన్న దాని మీద కాకుండా నాకు అర్థమైన దాని ప్రకారం మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది, చిన్న విషయంలా దాన్ని బయటపెట్టారని, ఆ తర్వాత అది పెద్ద వ్యవహారంగా మారి ప్రభుత్వం ఇరుక్కుందని మంత్రులు పేర్కొన్నారంట. ఆ శాఖ మంత్రి ఉన్నతాధికారులు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారని సీఎం అసహనం వ్యక్తం చేశారట. వైసీపీ వాళ్ళ ద్వారానే నకిలీ మద్యం తయారవుతున్నట్లు చెప్పాలని, ఆ విధంగా ఎందుకు చెప్పలేకపోయారని సీఎం మండిపడ్డారని సాక్షిలో కథనం వచ్చింది. నిజంగానే ఎన్నికలకు వెళ్ళేది మనం, అధికారులు కాదని వీళ్ళు కూడా ఎల్లో మీడియా కూడా ఆయన అన్నట్లుగా రాసింది. ఇప్పుడు పేరు నాని గారు బయటపెట్టినటువంటి సంచలనాత్మకమైన విషయం మీద ఏమైనా మా వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంటుందా, ఉండదా? ఈ నకిలీ మద్యం వ్యవహారం నిజంగానే స్కెచ్ ప్రకారం జరిగిందా? సురేంద్ర నాయుడు ఎక్కడి నుంచి వచ్చారు? జయచంద్ర రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఇవన్నీ
పార్టీ ఫండ్ అని అవన్నీ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి కదా. సో ఓవరాల్గా ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, అసలు తీగ లాగుతారా, తీగ లాగితే డొంక కదిలింది అంటారు కదా, అసలు తీగనే టచ్ చేయకుండా వదిలేస్తారా? మీకేమనిపిస్తుంది? సురేంద్ర నాయుడు గారికి సంబంధించినటువంటి ఇష్యూని పేర్ని నాని గారు బయటపెట్టడం, ఆ తర్వాత ఈ కేసులో ఆయన ఉండడం, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి విష్ణు గారు? సార్, ఇప్పుడు నిష్పక్షపాతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అధికారులు కానీ ఎక్కడ కూడా పనిచేస్తున్నటువంటి దాఖలాలు కనపడలేదు. 16 అంటే పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, స్థానికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనేది మనకి స్పష్టంగా కనపడుతోంది. 16 నెలలుగా ఎక్కడ అనంతపురం జిల్లా మొలకల చెరువు, ఎక్కడ ఇబ్రహీంపట్నము, ఎక్కడ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా ఒక ఫ్యాక్టరీలను పెట్టుకుని నకిలీ మద్యం తయారు చేస్తూ షాపులకు వేస్తూ, లేకపోతే మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పంచారు అని చెప్పని, గోవా మద్యం కింద పంచారు అని చెప్పని ఒక అనుమానం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు అధికార యంత్రాంగం పొలిటికలైజ్ అయిపోయింది. అధికారులు తెలుగుదేశానికి తొత్తులుగా మారిపోయినటువంటి పరిస్థితి, ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తూతూ మంత్రంగా ఒక సీఏ మీద ఒక ముందు బదిలీ చేశారు, తర్వాత వేటు వేశారు. ఎవరు రాజీనామా చేయాలి? ఈ ఎపిసోడ్ మొత్తానికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఎవరెవరిని ఆ కీలక స్థానాల్లో ఉన్నటువంటి వారిని తొలగించాల్సిన అవసరం ఉంది? అసలు పైన ఉన్నటువంటి వాళ్లే లూజ్ ఇచ్చేస్తే, పైన ఉన్నటువంటి వాళ్లే గట్టిగా ఉండకుండా వారికి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే, జీవిత ఖైదు పడినటువంటి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసులు గమనించకుండా ఉంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అంటే పూర్తిగా ఇది అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి ఇంతకాలం పాటు నడిచింది. ఇది దీనికి హద్దుపద్దు లేకుండా పోయింది. పూర్తిగా తెలుగుదేశంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు, దాంట్లో 2 ఫేసెస్ ఉన్నాయి. ఒకటేమో నకిలీ మద్యం ఫేస్, ఒకటేమో పార్టీకి సంబంధించినటువంటిది. ఇలాంటి వారందరూ కూడా ఉండటం మూలంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద సంచలనం కింద మారింది. దీన్ని ఒక చిన్న విషయం కింద తీసేసి దీన్ని పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 నెలలుగా 16 నెలలుగా మొత్తుకుంటా ఉంది. మా హయాంలో బెల్ట్ షాపులు లేవు, మా హయాంలో టైమింగ్స్ మెయింటైన్ చేశాము, మా హయాంలో మేము ఈ రకంగా చేశాము అని ఒక విధానం, ప్రభుత్వం చేతుల్లోనే షాపులు ఉండాలి అని చెప్పిన ఒక పాలసీ తీసుకొచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే మమ్మల్ని ఏదో చేయాలని చెప్పి నకిలీ మన మద్యం కుంభకోణం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి పూర్తిగా అబాస్పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇవాళ ఏం జరిగింది? ఇవాళ ఆధారాలతో సహా, ఫోటోలతో సహా, వీళ్ళు చేసినటువంటి వ్యాపారాలతో సహా, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఈ ప్రభుత్వము తెలుగుదేశము దోషిగా నిలబడినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఈరోజు పేర్ని నాని గారు నిన్న మాట్లాడారనంటే, గతంలో మా మీద నెట్టేటటువంటి కార్యక్రమం చేయటము, తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయటము బాధ్యత మాది అని చెప్పి మాట్లాడేటటువంటి వాళ్ళు మాట్లాడకుండా నిన్న జరిగినటువంటి సమావేశంలో మినిస్టర్ గాని ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గాని ఎందుకు మాట్లాడట్లేదు? ధైర్యంగా ముందుకు వచ్చి మీడియాతో ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు కదా, మీరు మీ శాఖకు సంబంధించినటువంటి ధైర్యంగా మీరు చెప్పండి అని చెప్పని పట్టుకుంది. సమాచారం ఇచ్చిన తర్వాత పట్టుకున్న తర్వాత మా ఘనకార్యం అని చెప్తారేంటి? 16 నెలలుగా నడుస్తూ ఉంటే ములకల చెరువు ఇబ్రహీంపట్నం నుంచి షాపులకి నకిలీ మద్యం వస్తూ ఉంటే, ఆఖరికి నిన్న వంటంలో ఒక షాపు దగ్గర నకిలీ మద్యం అమ్మిస్తే దొరికితే ఆ షాప్ మీద కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్లాన్ ప్రకారం కేబినెట్ లో దీన్ని ఎట్లా అరికట్టాలన్న దాని మీద కాకుండా, బెల్ షాపులు ఎట్లా తీసేయాలన్న దాని మీద కాకుండా, ఈ విషయం ఎట్లా లీక్ చేశారు, చిన్న విషయంలాగా ఎట్లా చేశారు, బయటపడిపోయే అధికారులు తప్పు చేశారు అన్నట్టుగా, అంతే తప్ప మరి అసలు అండదండాలు ఇచ్చాము జయచంద్రారెడ్డికి లేదా ఇంకోళ్ళకి సురేంద్రనాయుడికి అనే విషయాలని పక్కన పెట్టి గతం ఆ డైరీలో ఉన్న విషయాల గురించి కానీ ఏవి బయటికి రాకుండా చేయటం వీళ్ళ లక్ష్యమా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితోటి వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే కేసు కనపడకుండా చేయలేకపోయారనే అసంతృప్తి, అసహనమా? మీకేమనిపించింది? చర్చ జరగాల్సింది నకిలీ మద్యాన్ని అరికట్టడం మీద, కానీ జరుగుతోంది అయ్యో అనవసరంగా బదనాం అయిపోయాం ఈ కేసుతోటి అనే బాధతోటి దీన్ని ఎట్లా బయటపడకుండా ఉండాలనే దాని మీద జరిగిందా అన్నది నా ప్రశ్న. అది భవిష్యత్తులో కానీ జరిగినటువంటి దాని మీద కానీ సీరియస్ గా ఉండాలి,
అనే ఒక లక్షణం అయితే, ఒక ఆలోచన అయితే కేబినెట్లో కానీ ప్రభుత్వం పెద్దల్లో కానీ కనిపించినట్లేదు. అది చిన్న విషయంగా బయటపడి ఇంత పెద్ద దావాలలాగా వ్యాపించి ఏంటి పరిస్థితి అని చెప్పి మదనపడుతున్నట్టుగా, చర్చిస్తున్నట్టుగా, ప్రజల ముందు తలదించుకునే విధంగా ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మొత్తం ఎక్సైజ్ శాఖ నడుస్తోంది. ఈ రోజు చూశారు కదా, మొన్న మా దగ్గర ఒక టెండర్ వేయాలని చెప్పని వెళ్తే వేయనీయకుండా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పింటే అప్పుడు అలౌ చేశారు. కాబట్టి ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులే మొత్తం అంతానే దీనికి సంబంధించినటువంటి కేంద్ర బిందువులుగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, బెల్ట్ షాపులు కానీ లేకపోతే ఎక్సైజ్ శాఖ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి. వీళ్ళ కనుసన్నల్లో పనిచేస్తుంది. అలా పనిచేస్తే ఇంకొక పాయింట్ చెప్పండి ఫైనల్ గా. ఈనాడు వాళ్ళు తంటాలు పడ్డారు ఎక్సైజ్ ఆఫీసర్ల మీద రాయటానికి, వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది వదిలేసి దాంతో కూడా వైసీపీకి అంటించడానికి విశ్వ ప్రయత్నం చేసినట్టు నాకు అనిపించింది. మరి అది నేను తప్పు చెబుతున్నానా, రైట్ చెబుతున్నానా? సార్ ఇప్పుడు వార్త క్లియర్ గా కనపడుతుంది కదా సార్ మనకి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇష్యూ జరిగినప్పుడు ఎవరు శాఖకు సంబంధించింది అలా ప్రభుత్వంలోని పెద్దలు వాళ్లే దీని గురించి బాధ్యులు అవుతారు తప్ప అధికారులు ఎక్కడన్నా ఎవరైనా కొంచెం ముందుకెళ్లి యాక్షన్ తీసుకుంటే వాళ్ల మీద ఇదవుతా ఉన్నారు. మనం చూసాం కదా, కొంతమంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లను పిలిచి, ఉదాహరణకి అనగా మన అమలాపురం ప్రాంతంలో అనుకుంటాను, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్సైజ్ సంబంధించినటువంటి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయమని చెప్పని సీఐని పంపించి డబ్బులు వసూలు చేస్తే వాళ్ళందరూ కూడా తాళాలు వేసేసి మేము పని చేయలేము, మేము వ్యాపారం చేయలేమని చెప్పని తాళాలు తీసుకెళ్లి ఎక్సైజ్ సీఐకి ఇచ్చారు. దీనికి ఎవరు కారణం? మళ్ళీ ఎక్సైజ్ సీఐ వాళ్ళందరూ మళ్ళీ దిగొచ్చి మళ్ళీ తర్వాత మాట్లాడుకుని ఏదో చేశారు. కాబట్టి పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాసులే, ప్రభుత్వంలో ఉన్నటువంటి మాస్టర్ మైండ్లే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగటానికి కీలకంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అలుసు మూలంగానే ఈ రోజుకి కూడా ఎక్సైజ్ శాఖ మీద రివ్యూ పెట్టి బెల్ట్ షాపు ఒక్కడైనా ఉండటానికి వీల్లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడైనా బెల్ట్ షాపు కనపడితే ఎక్సైజ్ శాఖ బాధ్యత వహించాలని చెప్పింది ఎవరైనా ఒక మాట చెప్పారా? ఎట్లా బయటపడింది తెలియదు. వైసీపీలోంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారని చెప్పని వైసీపీ మీదో అధికారుల మీదో నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ఇష్యూలో ప్రభుత్వము ఫరంగా లేదు అని చెప్పని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడు. నమస్తే. ఈ ఇష్యూలో జగన్ గారు దీన్ని నేషనల్ లెవెల్లో, నేషనల్ మీడియాలో దీన్ని ఎక్స్పోజ్ చేయాలి సార్. అది నేషనల్ మీడియాలో ఎక్స్పోజ్ అవటం లేదు, ప్రజలకు తెలియాలి. వెరీ సీరియస్ ఇష్యూ ఇది. ఈ స్పిరిట్ లో రంగునీళ్ళు మొన్న ఎక్కడో వచ్చింది, నేషనల్ మీడియా ఏదన్నా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే వెంటనే రియాక్ట్ అవుతుందంట నేషనల్ మీడియా, ఇట్లా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వట్లేదట. ఆ స్థాయిలో ఉంది వ్యవహారం, మేనేజ్మెంట్ స్కిల్స్ అవి. దానికి మనం ఏం చేస్తాం? కానీ శర్మ గారు మీరు కూడా చెప్పండి, చర్చ జరగాల్సింది వీటిని అరికట్టడం మీద లేక అధికారుల మీద వైసీపీకి మురికంటించడం ఎట్లా? వైసీపీ రాజకీయ కుట్రలు చేస్తోంది, ప్రచారం చేస్తోందని సీఎం స్థాయిలో వాళ్ళు అంటం మీద మీరేమంటారు? హోమ్ మినిస్టర్ గారు పేరుకే ఉన్నారు కానీ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారితోనే ఉందని మనందరికీ తెలిసిన విషయమే సార్. ఇప్పుడు ఈ మద్యం మీద అసలు మీరు ఎక్కడా కూడా నియంత్రణ కానివ్వండి, మద్యం మీద ఒక పాలసీ కానివ్వండి, ప్రజల్లో మద్యం మానిపించాలి, చేయాలి, తగ్గించాలనే ప్రతిపాదనలు కానీ ఎక్కడ ఏమీ లేవండి. విచ్చలవిడిగా వదిలేశారు. అసలు మద్యం బెల్ట్ షాపులు, విష్ణు గారు అన్నట్టుగా బెల్ట్ షాపుల మీద కానీ ఎక్కడ ఎటువంటి పట్టు పోలీసులకు కానీ ఎక్సైజ్ వాళ్ళకి కానీ లేకుండా చేశారు. దానివల్ల వచ్చిన ప్రభావం వల్ల ఇదంతా జరిగినాయి. అప్పట్లో పెరోల్ కండిషన్స్ ఉంటాయండి. ఆ పెరోల్ కండిషన్స్ లో సురేంద్ర నాయుడు గారు ఏ కండిషన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసుకొచ్చారు, చేశారు. ఆ కండిషన్స్ పాటిస్తున్నారా లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బయటికి తీసుకొచ్చిన వ్యక్తి మీద మనం అదుపు నియంత్రణ పెట్టడం ఏంటంటే లా అండ్ ఆర్డర్ కూడా వారి చేతుల్లోనే ఉందని చెప్పి పోలీసులు ఎక్కడ సురేంద్ర నాయుడు గారిని కట్టడి చేసే ప్రయత్నం కానివ్వండి, వారిని చట్ట ప్రకారం మీరు ఇందాక అన్నారు నిరసన చేసే వాళ్ళని స్టేషన్కి పిలుస్తున్నారని. ఇట్లాంటి వాళ్ళని చట్ట ప్రకారం స్టేషన్కి పిలవాలి. అట్లాంటి కార్యక్రమం ఎక్కడ జరగటం లేదు, చేయటం లేదు. కాబట్టి వారు విచ్చలవిడిగా ఇట్లాంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఒక సంక్షిప్తంగా మాట చెప్పండి. సురేంద్ర నాయుడు గారికి సంబంధించి ఒక సంచలనాత్మకమైన విషయం చెప్పారు. హత్య కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తికి
చంద్రబాబు గారి ప్రభుత్వం క్షమాపేక్ష పెట్టిందని. అదే పని వైసీపీయో కాంగ్రెస్ ఇంకెవరో చేసింటే ఈ పాటికి చంద్రబాబు గారు ఎంత గందరగోళం చేసిండేవాడు. ఇప్పుడు ఆ కేసుతో ఈ కేసుకి లింక్ పెట్టి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? వీరికన్నా తక్కువ క్రైమ్లు చేసే వాళ్ళు, కాళ్ళు చేతులు కళ్ళు లేని వాళ్ళు కూడా జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టేసి చక్కగా ఇట్లాగా అవినీతి దందా చేయగలిగేటువంటి సురేంద్ర నాయుడు గారిని విడిచిపెట్టాలని చంద్రబాబు నాయుడు గారు వారికి ఎంత మద్దతు తెలుపుతున్నారో తెలుస్తుంది. అదే విధంగా మీరు అన్నట్టుగా వారికి స్వేచ్ఛనిచ్చారండి ఏదన్నా చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే. ఆయన అదే విచ్చలవిడితనంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం ఏ వ్యాపారమైనా చేయొచ్చు, ఈ మద్యంతో అయితే మనకి ఇంకా వెసులుబాటుగా ఉంటుందని చెప్పేసి ఈ మద్యం వ్యాపారం మీద పడి ప్రజల ఆరోగ్యాన్ని హాని చేయడానికి సురేంద్ర నాయుడు గారు పూనుకున్నారండి. ఇదంతా పెరోలు ఇచ్చిన చంద్రబాబు నాయుడుగా ఈ బాధ్యత అంతా చుట్టుకుంటుందండి. రైట్, ఓకే. అంతమందించాలనా, అవమానపరచాలనా? పైడితల్లి జాతర ఏర్పాట్ల వైఫల్యంపై మండలి విపక్ష నేత బొత్స ఆగ్రహం. గవర్నర్కు, ప్రభుత్వ సిఎస్లకు లేఖ రాస్తానని చెప్పారు. ఎన్నుకున్న పాపానికి ప్రజలకు ద్రోహం చేయవద్దని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రాణవాయు అందకే పోయింది. అర్ధరాత్రి వేళ ఊపిరాడక విద్యార్థినికి అస్వస్థత. బ్రహ్మసముద్రం పిహెచ్సిలో కరెంట్ లేక గంట పాటు ఆక్సిజన్ అందని వైనం. మరోవైపు బీసీ హాస్టల్లో కూడా పిల్లలు అనారోగ్యానికి గురవటం ఎంత చాలా దారుణంగా ఉంది. మన కురుపాంలో చూసాం, నిన్న పెదనందిపాటు చూసాం, ఇప్పుడు ఇది ఎక్కడ కళ్యాణదుర్గంలో చూస్తున్నాం. ఏమిటో మరి ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో ఏంటో. 5,000 కోట్ల హడ్కో రుణానికి ఆమోదం. 3 చోట్ల పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి అంటూ కథనాన్ని ఇచ్చారు. కేబినెట్ నిర్ణయం అంటే ఓకే. అప్పులకు మాత్రం ఎక్కడ వెనకాట్లేదు, అది విశేషం. రైడన్కు రైట్ అంటాం. మొన్న రాశారు, ఇవాళ రాశారు. అసలు మొత్తం పరిశ్రమలన్నీ 80 లక్షల కోట్లు వచ్చేస్తున్నట్టుగా పిక్చరిస్తున్నారు. వస్తే సంతోషమే కానీ బట్ వీళ్ళు ఎక్కువ అడావుడి చేస్తే జనానికి పూర్తిగా నమ్మకం పోయే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఆశకు గండి. సేవలు నిలిపేసిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ చంద్రబాబు సర్కారుతో పేర్చిన బకాయిలతో విసిగి వేసారి నిర్ణయం. 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిన కూటమి సర్కార్. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ కట్టింగ్లో కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. ఇక మామూలుని అరెస్ట్ చేస్తావా అంటూ పేరు నాని గారు అన్నారని చెప్పి ఈనాడు వాళ్ళు తెగరాశారు. మరి ఆ రోజుల్లో చంద్రబాబు గారు లోకేష్లు బెదిరిస్తున్నప్పుడేమో పోలీసులపై ఇచ్చేశారు, ఆగ్రహం అది ఇదని రాశారు కదా. అప్పుడేమో ఆ రకం, ఇప్పుడు ఈ రకంగా రాస్తున్నారు. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం. 1 కోటి సంతకాల సేకరణ ప్రారంభం. అయితే చంద్రబాబు గారు ఉత్తరాంధ్రకి ఎంతో చేస్తున్నాం, అయినా అంటే జనం ఆ స్థాయిలో వచ్చారనే ఆవేదన ఆయనలో కనపడిందనమాట. జగన్ గారికి అంత స్థాయిలో ఆదరణ వచ్చారన్నదే తప్ప తాము చేస్తున్న తప్పును తెలుసుకునే ప్రయత్నం అయితే కనపడటం లేదు. P4 అంటే డబ్బే కాదు, చేయూతని మళ్ళీ కొత్తగా ఒక నిర్వచనం చెప్పారు. శ్రీ గారు చెప్పండి, ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి ఎక్కడ వెనక్కి తగ్గుతున్నట్లేదు. ఎంతోమంది ప్రముఖులు, వడ్డే గారు కానీ, ఇందాక సిబిఐ ఆయన మాజీ జేడీ గారు కానీ, ఇంకా అనేక మంది ప్రముఖులు చెబుతున్నప్పటికి కూడా వెనక్కి తగ్గుతున్నట్లేదు. మరోవైపు మీరేమో 1 కోటి సంతకాల ఉద్యమం చేపడుతున్నారు. అయితే ఉత్తరాంధ్రకి ఎంతో చేస్తున్నామని చెప్పి అయినా చెప్పుకోవడంలో విఫలమవుతున్నామని సీఎం గారు అంటున్నారంట. అంటే నిన్న జగన్ గారి ప్రోగ్రాం వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా అంత సక్సెస్ అయినట్లు వాళ్ళు ఒప్పుకున్నట్లేనా? అంటే సార్ ఇప్పుడు ఈ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసిన తర్వాత తెలుగుదేశం నాయకులు నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అనే ఒక మాట అయితే బయటకు వచ్చింది అనమాట. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడరు, అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ మీద మాట్లాడినటువంటి పరిస్థితి అన్ని అబద్దాలు ఆడితే, అది మీరు మాట్లాడినన్ని కూడా అబద్దాలు. ఇవి మేము సత్యం చూపిస్తానికి కోసం, జరిగినటువంటి కార్యక్రమాలు చూపిస్తాం కోసం, జీవో చూపించడం కోసం అని చెప్పని మెడికల్ కాలేజీ మీద ఒక వాస్తవ రూపాన్ని, ఎందుకంటే వీళ్ళంతా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు ఇవాళ ఎక్కడో సత్యప్రసాద్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పార్వతీపురం అసలు లేనే లేదని చెప్పని, లేకపోతే మెడికల్ కాలేజీలు కమిషన్ల కోసం అని చెప్పారు. ఇట్లా నానా రకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానం, ప్రజలకి వైద్యాన్ని తక్కువకి వైద్య విద్యార్థుల్ని వాళ్ళందరికీ అందించేటటువంటి కార్యక్రమాన్ని అబాస్పాలు చేసి
ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపేటటువంటి వాళ్ళ మీడియా ద్వారా పంపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని నర్సీపట్నం కాలేజీ ఎంత శాతం పూర్తయింది, జీవో ఎప్పుడు ఇచ్చాము, దాని ద్వారా ఎన్ని ఎకరాల్లో ఉంది, దాని ద్వారా ఎంతమంది విద్యార్థులకి మేలు జరుగుతుంది అని చెప్పని సమగ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీల మీద కూడా ఒక రకమైనటువంటి ప్రెజెంటేషన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి అని చెప్పి మొట్టమొదటిగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని ఆయన విశాఖపట్నం నుంచి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 63-64 కిలోమీటర్లు సాయంత్రం వరకు కూడా ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో ఈ ప్రభుత్వ పరిపాలన మీద, ఈ ప్రభుత్వం యొక్క తీరు మీద, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి దాని మీద అనేక వర్గాల వారు, ఉదాహరణకి విశాఖపట్నంలో ఉన్నటువంటి హాకర్లు కానివ్వండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే స్టీల్ సిటీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కానివ్వండి, అలాగే చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇట్లాగా అనేక రకాలుగా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద అందరూ కూడా కదలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజా స్పందన ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా 2-3 వేల మంది పోలీసులను ఉపయోగించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని ఆపుతూ వెనకాల కార్లు రాకుండా చేసినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి ప్రజాయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క ఆదరణ చూసి కేబినెట్ లో కుళ్లిపోతూ మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఎంత చేశాము, ఎంత చేశారండి, ఏం చేశారండి? ఉత్తరాంధ్రలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు అలాగే ఇప్పుడు కార్యక్రమాలు పోల్చుకుంటే మీరు చేసింది సున్నా, మీరు చేసింది ఏమీ లేదు. ఏదో చేసేశారంట పత్రికా ప్రకటనలకి, అలాగే ఉర్సా కంపెనీ లాంటి రూపాయికి ఇంకో కంపెనీకి 100 రూపాయలకి చొప్పున భూములు పంజారం చేస్తూ అయ్యొస్తున్నాయని చెప్పని ఒక ప్రచారం చేసుకుంటూ నిన్న ఆయన బాధపడిపోతారు, మదన పడిపోతున్నారు. ఎంతో చేశాము కానీ జనాలు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ముంబైగా మార్చేస్తున్నాం అంటున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడికి వస్తే అక్కడ కదా డెవలప్ చేయాల్సింది, మొత్తం అమరావతిలో 1,00,000 కోట్లు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? అసలు ఓదానికి కొద్ది పొంతన ఉండదు అనుకుంటా విష్ణు గారు. అంటే ఏం లేదు సార్, జన ప్రాబల్యము, ప్రజల యొక్క డైవర్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటప్పటికల్లా మరో బొంబాయి చేయబోతున్నాము అని బొంబాయి మాటలని చెప్తున్నారు. కాబట్టి ఇది ఏంటంటే ఏ రకంగా కనపడుతుందంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక పాత సిద్ధాంతాన్ని అబద్దాలు వల్లివేస్తేనో అసత్యాలు వల్లివేస్తేనో వాళ్ళు చెబితేనో ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరాల కాలంలో ప్రభుత్వము చేస్తున్నటువంటి పనులు, ఎన్నికల ముందు చెప్పిన మాటలు, లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా కూలంకుషంగా అర్థమైపోయినాయి. కాబట్టి ఆయన మొదలు పడతా ఉన్నాడు. దీంతో పాటు అక్కడ జరిగినటువంటి అపోజిషన్ లీడర్, కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లీడర్ ఆయన ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సమేతంగా అక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకు మీదకి వెళ్లి ఆ దేవుణ్ణి దర్శించుకునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాంటిది దాన్ని ఈ సంవత్సరం బ్రేక్ చేసి, అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఒక స్టేజీ కూలిపోయే విధంగా ప్రవర్తించి, దాంతోపాటు ఆ గుళ్ళో ఆ కార్యక్రమానికి ప్రభుత్వ శాఖలు, పంచాయతీరాజ్ కానీ ఇంకో వివిధ శాఖల నుంచి కూడా డబ్బులు కలెక్షన్ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నంటే ఏ రకంగా ఉంటుంది? అందుకనే ఆయన కూడా గవర్నర్ గారికి లెటర్ రాశాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజలకి వైద్య విద్యని లేకపోతే అలాగే రోగులకు సంబంధించిన వైద్యాన్ని ఉచితంగా అందించేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగానే 1,000,000 సంతకాల కార్యక్రమం నిన్నటితో ప్రారంభమైంది. ఈ 45 రోజుల పాటు ఈ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ వైద్య విద్య పట్ల లేకపోతే ఉచిత వైద్యం పట్ల ఏ రకంగా అందించాలనే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం సార్. ఫైనల్ గా శర్మ గారు మీరు చెప్పండి, P4 అంటే డబ్బే కాదు చేయూతానంటారేంటి చంద్రబాబు గారు? అసలు ఆ P4 జనంకి వెళ్ళనట్లా నాకు తెలిసి చాలా చోట్ల అంతా చిన్న ఉద్యోగస్తులు సార్ మీరు ఏదో ఇచ్చామని చెప్పి రాయించండి సార్, ఓ ఫోటో దిగి పంపిస్తే మా పని అయిపోద్దని అంటున్నారంట. మీ అనుభవం ఏమనిపిస్తోంది శర్మ గారు? చేయూత టీడీపీ పార్టీ శ్రేణులకి చంద్రబాబు నాయుడు గారి మనుషులకి ఏమోనండి. ఇప్పుడు ఇందాక వీడియో చూస్తే కొండపోత వర్షం పడుతున్నా సరే జనాలు అంతమంది జగన్ గారి కోసం వచ్చారు. గతంలో ఇట్లానే జనాలు వస్తే పరదాలు కట్టారు, చెట్లు కొట్టేశారు, తెరలు కట్టారని చెప్పి రాసేవాళ్ళు.
ఈ రోజు ఏం రాయలేకపోయారు చేశారు ఆ జనాన్ని చూసి. అంటే ఆ మీడియా వాళ్ళు గతంలో ఎప్పుడు జగన్ గారు బయటకు వచ్చినా ఏదో ఒకటి రాసేవాళ్ళు. ఇప్పుడు చూడమని నాకు కుండపోత వర్షంలో కూడా ఉన్న జనాన్ని వాటిని P4 అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి మనుషుల కోసము, చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళ కోసమే తప్ప ప్రజల కోసం కాదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న భాగస్వామ్యం ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా లేదు. ఇంకోటి మేము చెప్పుకోవట్లేదు కాదండి, ఉత్తరాంధ్రకి ఏదైనా చేస్తుంటే అక్కడ ప్రజలు చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడం కోసం మళ్ళీ నెలకి 50 నుంచి 100 కోట్లు మళ్ళీ ప్రచారానికి ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారు. ఏంటి ఇంకా జనం బాగా బయటకు వస్తున్నారు, మనం ఇంకా చెప్పుకోవట్లేదు అని అన్నారంటే క్యాబినెట్ లో మళ్ళీ మీడియా కోసం ఖర్చు పెడతారండి, వారి ఎల్లో మీడియా కోసం. ఋషికొండ మీద అంత బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడితే దాన్ని విషపూర్తిగా ప్రచారం చేశారు, దాన్ని వాడుకునే పరిస్థితి లేదు, కానీ ఉత్తరాంధ్రకి ఏదో చేస్తామని చెబుతున్నారు వీళ్ళు. రైట్. కోటంరాజు శర్మ గారు, మల్లాది విష్ణు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.